July 1, AP Economy from newspapers. VB Ramji launch in Kadapa tomorrow. అంటే జూలై 1న మనకి విబిజీ రామ్జీ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ మన్రేగా లాంచ్ అవ్వబోతుందండి. ద యూనియన్ గవర్నమెంట్స్ న్యూ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఇదొక న్యూ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. విబిజీ రామ్జీ అంటే విబి అంటే వికసిత్ భారత్, జీ అంటే గ్యారంటీ, రామ్జీ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ RAM, మళ్ళీ జీ అంటే గ్రామీణ. వీళ్ళు అఫీషియల్లీ రీప్లేస్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఫ్రమ్ July 1. ఈ స్కీము ఎక్కడ లాంచ్ చేస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేస్తున్నారు. ద స్కీమ్ విల్ బి లాంచ్డ్ ఎట్ ముక్కవారిపల్లె విలేజ్. వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఓబులవారిపల్లి మండల్ ఆఫ్ రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద కడప డిస్ట్రిక్ట్ ఆన్ July 2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఇట్స్ ఏ నేషనల్ ప్రోగ్రామ్. అది కూడా చాలా హిస్టారికల్ మన్రేగా ప్రోగ్రామ్ని రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి దిస్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒరిజినల్గా మన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే లాంచ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే వాజ్ ఇనాగ్రేటెడ్ అండ్ February 2, 2006. అంటే యాక్ట్ ఏమో 2005 అని ఉంటుంది. ఇంప్లిమెంటేషను స్టార్టింగ్ అంతా February 2, 2026 అట్ బండ్లపల్లి విలేజ్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ గారు మన్మోహన్ సింగ్ గారు. ఇప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్, ఇంకా అది అవసరం లేదు, పాతది అడగరు. బట్ 2 సార్లు కూడా ఆంధ్రప్రదేశ్లోనే లాంచ్ చేయడం అనేది ఇక్కడ ఇష్యూ. సో దిస్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Emphasis on development of water resources, water conservation and watershed development, including irrigation, groundwater recharge, canal construction, అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, కల్వర్ట్స్ అండ్ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్, livelihood generation through agriculture, animal husbandry and fisheries, disaster resilience through the construction of cyclone shelters, flood diversion channels. అంటే ఈ మన్రేగా అన్న ప్రోగ్రాంలో ఈ వర్క్స్ అన్నీ జరుగుతాయి. ఈ వర్క్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారనమాట. ఈ వర్క్స్ జరుగుతూ ఉంటాయి, దానికి సంబంధించిన వర్క్స్ ఎంప్లాయీస్ లేబర్. అందుకని అన్లైక్ మన్రేగా వచ్చేసి ఓన్లీ 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది పర్ ఫ్యామిలీ యాన్యువల్లీ. ఇప్పుడు ఈ విబిజామ్జీ న్యూ లెజిస్లేషన్ ఇంక్రీజెస్ ద లిమిట్ టు 125 days, ప్రొవైడింగ్ an additional 25 days of assured employment to rural households. So this is the major change. Under the scheme, wages will be paid on a weekly బేసిస్లో పే చేస్తారు. అండ్ ఎంప్లాయ్మెంట్ మస్ట్ బీ ప్రొవైడెడ్ విత్ ఇన్ 15 days. ఇవన్నీ స్టేట్మెంట్ల రూపంలో మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ అన్న దాంట్లో డీటెయిల్స్ వీక్లీ బేసిస్లో పే చేస్తారు వేజెస్. 15 రోజుల్లో ఎంప్లాయ్మెంట్ మస్ట్ బీ ప్రొవైడెడ్. 100 days ఉన్న మన్రేగాని 125 days ఇవ్వడం జరిగింది. ఇప్పుడు if employment is not provided within the stipulated period and 15 days, eligible workers will receive an unemployment allowance. ఓకే, అట్లాగే ఫేస్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ ఇవన్నీ కూడా మనకి కంటిన్యూ అవుతాయి. ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వాజ్ ఫండెడ్ 90% సెంట్రల్ అసిస్టెన్స్ అండ్ 10% స్టేట్ కాంట్రిబ్యూషన్. కానీ ఇప్పుడు
VBG Ramji scheme to replace Manrega will now be financed in a 60-40 ratio. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా మనకి ఈ రేషియోలోనే డిసైడ్ అయిపోతున్నాయి. అన్నీ కూడా సెంటర్ కాంట్రిబ్యూటింగ్ 60%, స్టేట్ బేరింగ్ 40%, ఇంక్రీజింగ్ ద ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. అంతే కదా. అంటే ఒక లేబర్కి ఇచ్చే అమౌంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చుకోవాలి. సో దట్ విల్ బీ ఎ బర్డెన్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్. The scheme will focus on 4 major sectors. 4. Water conservation and watershed development. Adokati. Water conservation and watershed development. Rendavadi rural infrastructure development. Moodavadi livelihood generation. Nalgovadi disaster resilience. The scheme will focus on 4 major sectors. One is water conservation and watershed management. Rendavadi rural infrastructure development. Moodavadi livelihood generation. Nalgovadi disaster resilience. So this is about VBG Ramji. Next, data driven rollout of GBG Ramji today. And July 1st. The center has rolled out the new framework for the rural job scheme VBGMG, marking a decisive shift to a data-driven planning system powered by technology. 125 days a year. Gram Panchayats will now use integrated digital platforms such as Yuktadhara. Digital platforms such as Yuktadhara, PM Gati Shakti, Bhuvan and India WIRS to map existing public assets అంటే పబ్లిక్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఐడెంటిఫై ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అండ్ డిజైన్ డెవలప్మెంట్ వర్క్స్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ జియోస్పేషియల్ డేటా. అంటే మొత్తం టెక్నాలజీ, శాటిలైట్ డేటా. భువన్ అంటే శాటిలైటే కదా. అలాగే యుక్తధార, ఇవన్నీ ఏంటంటే మీరు ఒకసారి గూగుల్లో, గూగుల్ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి యూ కెన్ యూజ్ మెటా ఆఫ్ వాట్సాప్, యూ కెన్ యూజ్ జెమినీ ఏఐ అండ్ యూ కెన్ యూజ్ చాట్ జీపీటీ. నేనైతే ఈ రెండు యూజ్ చేస్తూ ఉంటాను. ప్రతిసారి ఏదైనా డౌట్ వస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్ వచ్చిందనుకో, యుక్తధార అని కొట్టామనుకోండి, సపోజ్ గూగుల్కి వెళ్తాం, గూగుల్కి వెళ్ళాం, ఇది ఉంది కదా ఏఐ మోడ్, ఇది నొక్కుతాను, వస్తుంది యుక్తధార అని కొట్టాం, అంతే. ఇదేంటిది? విజిపిపి జియోస్పేషియల్ ప్లానింగ్ పోర్టల్, ఇండియన్ జియో ప్లాట్ఫామ్ ఆఫ్ ఇస్రో. Yuktadhara is an advanced geospatial planning portal developed by ISRO and the Ministry of Rural Development, hosted on ISRO's Bhuvan Geo Portal platform. The word Yuktadhara అంటే యోజనం అంటే ప్లానింగ్ అండ్ ఫ్లో, అదేంటండి యుక్తధార అంటే ప్లానింగ్ ఫ్లో అనమాట. సింబలైజింగ్ ఏ సీమ్లెస్ ఫ్లో ఆఫ్ సిస్టమాటిక్ రూరల్ ప్లానింగ్. అన్ని విషయాలు అందరికీ అన్నీ తెలియవు. వీ హ్యావ్ టు సర్చ్. అర్థమైంది కదండి. అలాగా అదే సపోజ్ మెటాకి వెళ్ళాం అనుకోండి, మెటాకి వెళ్తే ఇక్కడ ఉంటుంది మెటా, ఆస్క్ మెటా ఏఐ వాట్ ఈజ్ యుక్తధార. చూడండి, ఏపీఎస్సి జనరల్ స్టడీస్ నోట్స్ మొత్తం ఇచ్చింది. యుక్తధార ఈజ్ ది జియోస్పేషియల్ ప్లానింగ్ అని నేను వాడుతూ ఉంటాను కదా, అన్నీ చెప్తూ ఉంటాయి అన్నమాట. లాంచ్డ్ బై అంతే ఇన్ 2021, డెవలప్డ్ బై నేషనల్ రిమోట్ సెన్సింగ్. వాట్ ఈజ్ యుక్తధార? ఇంకా అంతా మన చేతుల్లో ఉందండి. మా టైంలో ఇవన్నీ లేవు.
మీరు సంథింగ్ లైక్ ఏ డిక్షనరీ ఇంకా అన్నీ వాడేసుకోవచ్చు ఇక్కడ. ఎంత కావాలంటే అంత చదువుకోవడమే. ఓకే, దట్ ఈస్ ద ఇష్యూ హియర్. ఫైన్. నౌ అదండి విషయం. ఎక్కడున్నాం మనం? ఘాటీ శక్తి, భువన్, ఇండియా, డబ్ల్యూఐఆర్ఎస్ ఇవన్నీ వాడతారనమాట ఇందులో. గ్రామ్ పంచాయత్ విల్ నౌ యూజ్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. తర్వాత విజీ రామ్జీ యాక్ట్, వికసిత్ భారత్ 2047. వాటర్ సెక్యూరిటీ హ్యాస్ బీన్ అకార్డెడ్ టాప్ ప్రయారిటీ విత్ ద సెంట్రల్ లింకింగ్ ఎక్స్పెండిచర్ నార్మ్స్ టు గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ లెవెల్స్. ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్. ఫ్రమ్ నవ్ గ్రామ పంచాయత్స్ ప్లాన్స్ విల్ be prepared through Gram Sabha consultations and approved by local level resolutions. ఈ ప్లాన్లన్నీ ఇది గ్రామ సభ ప్లాన్ వేసిన తర్వాత ఈ ప్లాన్స్ అన్నీ విల్ దెన్ బి అప్లోడెడ్ ఇంటూ యుక్తధార పోర్టల్ అండ్ కన్సాలిడేటెడ్ బ్లాక్, డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్. దే విల్ దెన్ బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్, a digital repository designed to align rural development works with broader national infrastructure priorities. సో అలాగనమాట వర్క్ ఫ్లో, ప్లాన్ ఫ్లో. యుక్తధార అంటే ప్లాన్ ఫ్లో. సో దిస్ ఈజ్ అబౌట్ జీబీ రామ్జీ. తర్వాత మన ప్రెసిడెంట్ గారు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అని మనకి వైజాగ్ కాదు కానీ విశాఖపట్నం, విజయనగరంలో ఉంది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ. విజయనగరం జిల్లా. ఇది సమ్ బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా 2019లోనే ఎప్పుడో స్టార్ట్ అయినట్టుంది. విజయనగరంలో ఉంటుంది క్యాంపస్. దీని ఫస్ట్ కాన్వకేషన్ విశాఖపట్నంలో పెట్టారు, ఆంధ్ర యూనివర్సిటీలో. మన ప్రెసిడెంట్ గారు వచ్చి ఫస్ట్ కాన్వకేషన్లో అందరికీ డిగ్రీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది విజయనగరం జిల్లాలో ఉంది మనకి. దట్ ఈస్ ద ప్లేస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అన్నాక విజయనగరం దాకా అంత కుదరదు కదండి. అందుకని వైజాగ్ అంటే సెక్యూరిటీ మేనేజర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, ఆంధ్ర యూనివర్సిటీ. సో అక్కడికి వచ్చి మేడం గారు ఇవ్వడం జరిగింది. దట్స్ ద పాయింట్ హియర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ Central Tribal University is located in విజయనగరం district. తర్వాత వింజింగం పోర్ట్, స్విస్ జాయింట్ ఎంఎస్సి టు ఇన్వెస్ట్ 1.4 billion వింజింగం పోర్ట్. స్విట్జర్లాండ్ బేస్డ్ మెడిటేరియన్ షిప్పింగ్ కంపెనీ, ద వరల్డ్స్ లార్జెస్ట్ షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ, విల్ ఇన్వెస్ట్ 1.37 billion టు అక్వైర్ స్టేక్ ఇన్ అదానీ విజింజం పోర్ట్, ద కన్సెషనర్ ఆఫ్ ద విజింజం పోర్ట్ ఇన్ కేరళ. దీనికి సంబంధించి మొన్న ఏదో అడిగాడు, ఏది మన బహుశా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఏదో అడిగినట్టున్నాడు. సరే, ఇదేంటంటే ఫస్ట్ డీప్ వాటర్ పోర్ట్ అట ఈ విజింజం పోర్ట్. కమిషన్డ్ ఆన్ ఇన్ December 2024. విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డీప్ డ్రాఫ్ట్ షిప్మెంట్ పోర్ట్. అది దీని ఇంపార్టెన్స్. ఫస్ట్ డీప్ డ్రాఫ్ట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ విత్ 1.6 million TEU కెపాసిటీ. అలాగే దిస్ ఈజ్ ద థర్డ్ పోర్ట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఏపీ అండ్ ఎంఎస్సి ఆఫ్టర్ ముంద్రా. అది విషయం. తర్వాత 5 states టాప్ ఇన్ ఇన్ఫ్రా అండర్ కోర్ట్ అండర్ భారత్ న్యాయ సంహిత స్కీమ్. 2 years after the rollout of India's new criminal law regime, Haryana, Goa, Assam, Chandigarh and Punjab have emerged as the top 5 performers in implementing the legal reforms according to the latest state UT న్యాయ సంహిత ర్యాంకింగ్. సో ఆ 5 రాష్ట్రాలకి టాప్ వచ్చింది. The launch of the portal comes day after the FCRA rules. FCRA అంటే ఫారెన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట.
Foreign Contribution Regulation Act portal అండ్ ఈఓసిఐ కార్డ్. ఇది ఎందుకు పెట్టారంటే ఈఏసిఐ కార్డు గురించి కూడా ఉంది ఇక్కడ. ఈఓసిఐ కార్డ్ ఆర్ సిటిజన్ సెంట్రిక్ ఇనిషియేటివ్స్. ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఈఓసిఐ కార్డ్ విల్ బెనిఫిట్ మోర్ దాన్ 50 lakh ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓసిఐ అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ బై మేకింగ్ సర్వీసెస్ మోర్ యాక్సెసిబుల్. ఓసిఐ అన్న పదం మనకి పాలిటీలో ఆర్టికల్ 8లోనో 9లోనో వస్తుంది. 8 or 9 అనుకుంటా, 8 ఒకసారి చెక్ చేయండి. ఫినాన్స్ మినిస్టర్ ప్యానల్ క్లియర్స్ బడ్జెట్ ప్రపోజల్ ఆఫ్ 1.25 lakh crore ఫర్ ISM 2.0. ISM అంటే ఇండియన్ సెమీకండక్టర్ మిషన్. The expenditure department under the finance ministry has cleared a budget proposal entailing an allocation of 1.25 lakh crore for India semiconductor mission 2.0. మనకు చాలా సెమీకండక్టర్స్ కావాలి కదా, మన ఫోన్లు ఇవన్నీ. అది ద అప్రూవల్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ యాజ్ ఇట్ హయ్యర్ దాన్ ద outlay of 76,000 crore earmarked in ISM 1.0. ISM 1.0లో 76,000 ఇస్తే ఇప్పుడు ISM 2.0లో 1,25,000 crores ఇవ్వడం జరిగింది. అప్రూవల్. సో ఇదంతా ఒకసారి ఒప్పుకుంటే చదవండి. జస్ట్ న్యూస్. దట్స్ ఇట్ ఫర్ 1st July.